ఎప్పుడు చేసేలే కాకుండా ఈ సండే కాస్త సరదాగా ఒక మంచి స్పైసీగా జ్యూసీగా ఉన్న చికెన్ స్టార్టర్ రెసిపీని చేద్దామా? ఈ రోజు ఈ వీడియోలో పెరి పెరి చికెన్ ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కొనే పని లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా, అది కూడా గ్రిల్ వాడకుండా చాలా ఈజీగా పెరి పెరి చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అప్పుడు మీకు పెరి పెరి చికెన్ చాలా ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జ్యూసీగా స్పైసీగా ఉన్న ఈ పెరి పెరి చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్విస్ అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. పెరి పెరి చికెన్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వాటి క్వాంటిటీ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా మనము పెరి పెరి చికెన్ చేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ లోకి ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ చెక్కు తీసేసి కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ ఆరిగానో, 1.5 టేబుల్ స్పూన్ వరకు పెరి పెరి మసాలా, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని వేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీ దగ్గర లేకపోతే నార్మల్ కారాన్ని వేసేసుకోవచ్చు. అలాగే వేడి నీటిలో నానబెట్టిన 4 లేదా 5 ఎండు మిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి అలాగే మీరు తీసుకున్న ఎండు మిరపకాయల కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ముందు వీటిని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసము, అలాగే 1/4 కప్ ఆయిల్. ఇక్కడ నేను ఆవాల నూనె వాడుతున్నాను, మీ దగ్గర లేకపోతే నార్మల్ ఆయిల్ ని వేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫ్రై రెసిపీకి ఇలా ఆవాల నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు నార్మల్ ఆయిల్ ని వేసేసి చక్కగా మెత్తడి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. అంతే, పెరి పెరి మసాలా రెడీ. ఇప్పుడు మనము చికెన్ కి ఈ మసాలాని అప్లై చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ దాదాపు 700 to 800 గ్రామ్స్ వరకు ఉంది. ఇప్పుడు మనము ఈ చికెన్ నీట్ గా క్లీన్ చేసి వాటర్ ఏమీ లేకుండా కాస్త డ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ చికెన్ కి చక్కగా ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు చికెన్ షాప్ లో పెట్టమన్నా పెడతారు, లేదంటే మీరు చక్కగా ఇలా ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఘాట్లు బాగా పెట్టారనుకోండి, మసాలా లోపలి వరకు వెళ్తుంది, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ కి చక్కగా పడతాయి. ఇదే విధంగా రెండింటికి కూడా చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం మసాలాలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెరి పెరి మసాలాని కూడా వేసేసుకొని చక్కగా చికెన్ కి అప్లై చేసుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఘాట్లలో కూడా వెళ్లేలాగా నీట్ గా ఈ పెరి పెరి మసాలాని చికెన్ కి అప్లై చేసుకోండి. మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టి కూడా మనము వీటిని ఫ్రై చేసుకోవచ్చు. అట్లీస్ట్ టైం లేకపోతే ఒక 1 అవర్ పాటు అయినా ఈ మసాలాలన్నీ చికెన్ కి పట్టేలాగా కాసేపు నాననివ్వండి. ఇలా చికెన్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్లోజ్ చేసి ఒక 1 అవర్ పాటు నాననిస్తున్నాను. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నాననివ్వండి. ఇంకాస్త జ్యూసీగా టేస్టీగా కాస్త స్పైసీగా చికెన్ కి మసాలాలని చక్కగా పట్టి ఫ్లేవర్ఫుల్ గా వస్తుందన్నమాట పెరి పెరి చికెన్. సో నేనైతే ఇక్కడ 1 అవర్ పాటు నాననిస్తున్నాను. 1 అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు పెరి పెరి చికెన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆహా, ఫ్లేవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఇక లేట్ చేయకుండా ఫ్రై చేసేద్దాం. సో స్టవ్ మీద కడాయి పెట్టుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయిని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చపాతీ కాల్చుకున్న పెన్నం కానీ లేదా దోశ వేసుకున్న పెన్నం కానీ కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పెరి పెరి మసాలా అప్లై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఈ ప్యాన్ లో పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా సెట్ చేస్తున్నాను. వేసిన వెంటనే అదే పనిగా కలిపేయకుండా కాసేపు అలా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇలా మసాలా మొత్తం ప్యాన్ కి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇలా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మీరు ఒకవేళ పెనం మీద చేస్తున్నట్లయితే కాస్త కేర్ఫుల్ గా అట్లకాడ కానీ లేదా ఏదైనా ఒక స్టిక్ కానీ తీసుకొని ఈ విధంగా అటువైపుకు ఫ్లిప్ చేసుకోండి. నేను చికెన్ వేసిన తర్వాత దాదాపు 10 నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. చికెన్ ఎప్పుడు కూడా పదే పదే మిక్స్ చేయొద్దు, బాగా నానుంటుంది కాబట్టి పీస్ గా అయిపోతుంది. సో తక్కువగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, మాక్సిమం టాస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనము 10 నిమిషాల తర్వాత కింద మసాలా మొత్తం రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి ఈ మసాలా మొత్తాన్ని మనము మళ్ళీ చికెన్ పీసెస్ కి అప్లై చేసుకోవాలి. సో అలాగే మనం ఏ బౌల్ అయితే చికెన్ ని మిక్స్ చేసుకున్నామో ఆ బౌల్ లో కూడా మసాలా ఉంటుంది కదా, సో ఆ మసాలాని కూడా మనము చికెన్ పీసెస్ కి అప్లై చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసిన పెరి పెరి మసాలా అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. మళ్ళీ
10 నిమిషాల తర్వాత అటువైపుకు ఫ్లిప్ చేసి ఈ మసాలాని చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మీరు లిడ్తో క్లోజ్ చేయొద్దు. లిడ్తో క్లోజ్ చేశారనుకోండి వాటర్ చక్కగా రిలీజ్ అవుతుంది చికెన్ నుండి, మసాలా కోట్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో లిడ్తో అస్సలు క్లోజ్ చేయొద్దు. ఇలా మసాలాని అప్లై చేసుకుంటూ 2 వైపులా కాస్త క్రిస్పీగా మంచి రంగులోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఇక్కడ నాకు 25 to 30 మినిట్స్ వరకు టైం పట్టింది. నేను పూర్తిగా చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేశాను. సో మంచి రంగులోకి టర్న్ అయింది. అలానే మరి చికెన్ మంచిగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు. చికెన్ కాస్త జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్, కీర విత్ లెమన్ సర్వ్ చేసుకున్నారనుకోండి ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఒకే రకమైన చికెన్ స్టార్టర్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. మ్యాక్సిమం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి కొనేవి. ఎప్పుడు ఒకే రకమైన చికెన్ స్టార్టర్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ చెయ్యాలి అని అనుకోవడమే లేటు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఈ సండే ఇలా కాస్త కొత్తగా ట్రై చేయండి. కాస్త స్మోకీ ఫ్లేవర్ కావాలి అని అనుకున్న వాళ్ళు చిన్న బౌల్లో కాస్త కాచుకున్న బొగ్గు, దానిపైన కొద్దిగా నెయ్యి వేసేసి లిడ్తో క్లోజ్ చేశారనుకోండి ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్గా పట్టేస్తుంది పెరి పెరి చికెన్కి. చూడండి ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. లుక్, టేస్ట్, టెక్స్చర్ యమ్మీగా జ్యూసీగా అద్భుతంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ రోజు మన కిచెన్లో చూపించిన ఈ పెరి పెరి చికెన్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. బాయ్ మరి.